దొరసాని సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు ఆనంద్ దేవరకొండ. తన లైఫ్లోని బ్రేకప్ విషయాన్ని ఆనంద్ బయటపెట్టాడు. ప్రేక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ బ్రేకప్ విషయాన్ని పంచుకుని కొంత భావోద్వేగానికి లోనయ్యాడు. నిజ జీవితంలో తాను ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి ఉన్నత చదువుల నిమిత్తం షికాగో వెళ్ళగా తాను కూడా అక్కడికి వెళ్ళాలని అనుకున్నట్టు చెప్పాడు. ఆ అమ్మాయి ఉంటున్న దగ్గరికి వెళితే ఇద్దరు కలిసి ఉండొచ్చని భావించాడట. అందుకోసం షికాగోలోని టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు కోసం దరఖాస్తు కూడా చేసుకున్నానని చెప్పుకొచ్చాడు ఆనంద్. వాటిల్లో నుండి ఓ కాలేజీలో సీటు కూడా వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. అక్కడికి వెళితే ఇద్దరం కలిసి ఉండొచ్చని అనుకున్నానని, కానీ తీరా అక్కడికి వెళ్ళాక కథ అడ్డం తిరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను షికాగో వెళ్ళాక వ్యవహారం బెడిసి కొట్టిందట. దాంతో తన గుండె బద్దలైందని చెప్పుకొచ్చాడు ఆనంద్ దేవరకొండ. తన ప్రేమ కథ విషాదాంతమైందని, ఆ బాధ నుంచి బయటపడేందుకు తనకు ఏకంగా 4-5 ఏళ్ల సమయం పట్టిందని వివరించాడు. ప్రేమలో తాను నిజాయితీగా ఉన్న ఫలితం దక్కలేదని వాపోయాడు ఆనంద్ దేవరకొండ. తన నిజ జీవితంలో ప్రేమ కథ తనను చాలా బాధపెట్టిందని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. నిజ జీవితంలో ఇంత బాధ ఉంది కాబట్టే ఓ బేబీ సినిమాలో అంత ఒదిగిపోయి నటించాడేమో అనిపిస్తోంది.